హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చాను. సో సినిమా ఎలా ఉందో చెప్పుకోబోయే ముందు ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని ఛానల్ కోసం సపోర్ట్ చేయండి. గేమ్ చేంజర్ మూవీ ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్ కూడా గుండె గట్టి పట్టుకుని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా మనం శంకర్ షార్ మూవీస్ చూస్తూ ఉన్నాము. కంటిన్యూస్ ఇయర్స్లో ఆయన చేస్తున్నటువంటి డిజాస్టర్స్ మూవీస్ మనం చూస్తుంటున్నాము. రీసెంట్గా అయినటువంటి భారతీయ టూ తర్వాత చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నాం. సినిమా ఎలా ఉంటుందా అని చెప్పేసి వాటన్నిటికీ కూడా మంచి ఆన్సర్గా సినిమా చెప్పుకోవచ్చు. సినిమా మెయిన్గా మనకి కథ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందంటే, శంకర్గా తీసినటువంటి అన్ని మూవీస్లోనే ఈ మూవీ కూడా కరప్షన్ బేస్డ్గానే ఉంటుంది. సినిమా టైటిల్ తగ్గట్టుగా గేమ్ చేంజ్ అన్న మూవీ టైటిల్ ఏ విధంగా ఉంటుందో అలానే రామ్ చరణ్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో చాలా చేంజెస్ ఉంటాయి. ఒకే సినిమాలో రామ్ చరణ్ని మనం రకరకాల చూడొచ్చు. అంటే ఒక కొడుకుగా చూడొచ్చు, ఒక తండ్రిగా చూడొచ్చు, ఒక ఎలక్షన్ ఆఫీసర్గా చూడొచ్చు, ఒక కలెక్టర్గా చూడొచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చూడొచ్చు. ఇన్ని రకాల క్యారెక్టర్స్ అన్ని కూడా రామ్ చరణ్ చాలా చక్కగా ప్లే చేశారు. ఈ మూవీలో అయితే మాత్రం ఆయన యాక్టింగ్ అయితే మాత్రం సినిమాకి హైలైట్. సింగిల్ మ్యాన్ షో అనమాట. ప్రతి సీన్ కూడా, ప్రతి డైలాగ్ని, ప్రతి ఫైట్ని, ప్రతి ఎమోషన్ కూడా తను చక్కగా తీసుకెళ్ళాడు రామ్ చరణ్. ఈ సినిమాలో ఆయన మనం ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన నిజమైన యాక్టింగ్ని మళ్ళీ ఈ సినిమాలో మనం చూపించారు మనకి శంకర్ గారు. సినిమా కొంచెం ఎక్కువగా నాకు శివాజీ మూవీ లాగా అనిపించింది. అంటే మనకి శంకర్ గారి మూవీస్లో మనకి తెలుస్తూ ఉంటుంది కదా, అంటే హీరో పని చేస్తాడు, ఆ విలన్ పని చేస్తాడు, ఆ విలన్ ఏమో విన్ అయిపోతాడేమో అని కనిపిస్తుంటుంది. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఎండ్లో హీరో దానికి ఒక కౌంటర్ ఇస్తాడు. సినిమా అంతా కూడా ఇలాగే అయిపోతుంది. గేమ్ చేంజర్ మూవీ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఆ విలన్ ఒకటి చేస్తాడు, దానికి హీరో మళ్ళీ కౌంటర్ చేస్తాడు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ అప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. నా వరకు వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపించింది. అక్కడే కొంచెం ఎక్కువ సీన్స్, అన్నెసరీ సీన్స్ కూడా ఎక్కువ వచ్చి అనిపించింది. అంటే కథకు సంబంధం లేకుండా హీరోని ఎలివేట్ చేయడానికి, తన క్యారెక్టర్స్ చూపించడానికి, తన కాలేజ్ హుడ్ చూపించడానికి, తర్వాత ఐపీఎస్ కలెక్టర్ గిరి చూపించడానికి ఒక్కొక్క సీన్ ఏదో పెట్టినట్టు అనిపించింది. అక్కడ కామెడీ కూడా నాకు కొంచెం పెట్టినట్టు అనిపించింది. నాకు కొంచెం అది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పర్వాలేదు, బాగానే వెళ్ళింది. సెకండ్ హాఫ్ అంతా కూడాను రెగ్యులర్గా మనకి శంకర్ మూవీ అన్నట్టుగానే కౌంటర్ ఉంటుంది, దానికి మళ్ళీ ఎన్కౌంటర్ ఉంటుంది, ఇలానే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. ఫైట్స్ ఉంటాయి, క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. సినిమాలో సెకండ్ హాఫ్ కూడా అంటే రెగ్యులర్గా శంకర్ మూవీలోనే ఉంటుంది, అంతే తప్ప పెద్ద హైలైట్ అయితే ఏం కాదు. రీసెంట్గా వచ్చిన అన్ని మూవీస్లోని అంటే ఇప్పుడు వచ్చిన కాంపిటీషన్ పుష్ప 2 కానీ, లేకపోతే రీసెంట్గా వస్తున్నటువంటి ఈ బజ్లో ఈ గేమ్ చేంజర్ సినిమా అనేది అయితే మాత్రం అంత ఎక్కువ బజ్ క్రియేట్ చేయకపోవచ్చు. ఎందుకంటే నార్మల్ సినిమానే ఇది, కానీ చూడొచ్చు, వన్స్ వాచ్, ఫ్యామిలీ అంతా కూడా చూసి దగ్గర నుంచి చూడొచ్చు ఈ మూవీని. అంతే తప్ప ఈ సినిమా అయితే మాత్రం సూపర్ అయితే కాదు. గేమ్ చేంజర్ అని కూడా చెప్పలేము, కానీ శంకర్ మూవీస్ అన్నిటికీ, డిజాస్టర్స్ అన్నిటికీ కూడా ఇది ఒక చెక్ పట్టే అవకాశం ఉంది. కాబట్టి శంకర్ పరంగా ఈ సినిమా అయితే మాత్రం గేమ్ చేంజర్ అయితే మనం చెప్పొచ్చు. హైలైట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇంటర్వ్యూల్ బ్యాంక్ బాగుంటుంది సినిమాకి. మంచి ట్విస్ట్ ఉంటుంది సినిమాలో ఇంటర్వ్యూల్లో. అది సేమ్ టైం మన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా తమను చాలా బాగుంది. డైరెక్షన్ పరంగా చెప్పుకోకర్లేదు. సినిమా అంతా ఫాస్ట్గా సీన్ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అక్కడ కూడా మనకి బోరింగ్గా అనిపించదు. సీన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మైనస్ ఏంటంటే సినిమాలో రెగ్యులర్గా అనిపిస్తుంది స్టోరీ. మనకి పాత శంకర్ మూవీస్ అని గుర్తు చేస్తుంది. మెయిన్ శివాజీ మూవీని కొంచెం ఎక్కువ నాకు గుర్తు చేసింది సినిమా అంతా కూడాను. అలానే సాంగ్స్ అయితే మాత్రం దారుణంగా ఉంటుంది సాంగ్స్. ఈ సాంగ్ అర్థం అవ్వదు వరుసగా. అసలు నాకు మ్యూజిక్ పరంగా అయితే మాత్రం అంటే మనకి శంకర్ మూవీస్లో ఉన్న మ్యూజిక్ మన ఈ సినిమాలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము సాంగ్స్ పరంగా. అలానే అదే సాంగ్కి ఒక 15 కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఆటో లైట్లో చేసి అని చెప్పారు కదా, ఆ సాంగ్ అయితే మాత్రం నాకు అంత ఎఫెక్టివ్ అన్నట్టు నాకు అనిపించలేదు. ఏమో తమిళ సార్ చెప్పినట్టుగా అది ఐమాక్స్లో చూడలేము, అక్కడైతే బాగుంటుంది అన్నారు కదా. మరి మన రెగ్యులర్గా చూసే థియేటర్స్ అయితే మాత్రం మనకి ఆ ఇంపాక్ట్ అది కనిపించదు. సాంగ్స్ అయితే మాత్రం అనవసరంగా అంత డబ్బులు ఖర్చు పెట్టారు. అంత ఎంగేజింగ్గా సాంగ్ లేదు, కానీ డబ్బు అయితే మాత్రం ఖర్చు పడినట్టు కనిపిస్తుంది. అది ఎప్పుడు మన శంకర్ మూవీ చూసినటువంటి ఒక ఐ మూవీస్ కూడా చూస్తున్నాం కదా అదంతా కూడా. సో సాంగ్స్ అయితే మాత్రం చూడడానికి బాగుంటుంది, కానీ వినడానికి అయితే అంత బాగాలేదు. సో నా వరకు మైనస్ పాయింట్ అయితే మాత్రం పాటలు అండ్ ఎక్కువ బడ్జెట్ అయితే వేస్ట్ చేసినట్టు మాత్రం సినిమాలో కనిపించింది. ఎడిషన్ కూడా మనకి సీన్ రావడం వల్ల ఏంటంటే ఏదో పెట్టారు, సినిమా స్టోరీ వెళ్ళాలి కాబట్టి స్టోరీ మధ్య సీన్స్ వచ్చినట్టు అయితే మాత్రం అది అయితే అనిపించింది. ఇవే సినిమాలో ఉన్నటువంటి మైనస్ పాయింట్. నా వరకు అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే, సెకండ్ హాఫ్ రెగ్యులర్గా ఉన్నటువంటి శంకర్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి సినిమాలో ఒకసారి మీరు చూడొచ్చు, పర్లేదు, సినిమా బాగానే ఉంది. మరి మనం భయపడినంత దారుణంగా అయితే సినిమా అయితే లేదు, దగ్గర ఉండి చూడొచ్చు, పర్లేదు. ఆ భరోసా అయితే మాత్రం ఈ సినిమా చూసినట్టు చెప్పగలుగుతాను. ఈ సంక్రాంతి హడావుడిలో వస్తున్నట్టు ఫస్ట్ సినిమా అయితే కాబట్టి ఫస్ట్ మూవీ కూడా కొంచెం మనకి బోని కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చిన 2 సినిమాలు ఎలా ఉంటాయి అన్నది
నా అభిప్రాయం చూద్దాము. వాటి రివ్యూ కూడా నేను ఈ ఛానల్ చెప్తాను. అండ్ మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. అందరూ కూడా ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా, బాగుంటుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది మంచి ఫీస్ట్ అని చెప్పాలి. డిజాస్టర్ నుంచి భయపడ్డాం కానీ అలాంటి డిజాస్టర్ అయితే మూవీ అయితే మాత్రం ఇదైతే కాదు.